మా ఛానల్ తెలుగు నీతి కథలుని సబ్స్క్రైబ్ చేసుకోండి. పచ్చని పొలాలు, చెట్ల మధ్య నిశ్శబ్దంగా జీవిస్తున్న ఒక చిన్న పల్లెటూరు. ఆ గ్రామంలో రాము అనే చిన్న బాలుడు ఉండేవాడు. చిన్న వయసులోనే అతను జీవితాన్ని అర్థం చేసుకున్నాడు. తలపై కట్టెలు మోస్తూ అడవికి వెళ్లి వాటిని అమ్మి వచ్చిన కొద్దిపాటి డబ్బుతో తన అమ్మను పోషించేవాడు. రాముకు తండ్రి లేడు, ఉన్నదల్లా ఒక్క అమ్మే. కాని ఆమె కూడా తీవ్రమైన అనారోగ్యంతో మంచం పట్టింది. ప్రతిరోజూ రాము కష్టపడి పనిచేసి ఇంటికి వచ్చి తన చేతులతో గంజిపెట్టి ఆమెను చూసుకునేవాడు. ఆమె కోలుకోవాలని అతని మనసు ఎప్పుడూ దేవుణ్ణి వేడుకునేది. ఒకరోజు ఊరంతా మహాశివరాత్రి కోసం గుడివైపు కదిలింది. అందరూ పాలు, పూలు, కొబ్బరికాయలు తీసుకుని దేవుడికి పూజ చేయడానికి వెళుతున్నారు. రాము కూడా వెళ్లాలని అనుకున్నాడు. కాని అతని చేతిలో ఏమీ లేదు. ఖాళీ చేతులతో గుడికి వెళ్లడానికి అతనికి సంకోచం వేసింది. అప్పుడతను నిశ్శబ్దంగా అడవిలోకి నడిచిపోయాడు. తన అమ్మ కోలుకోవాలని దేవుణ్ణి వేడుకోవాలని నిర్ణయించుకున్నాడు. అడవిలో ఒక పెద్ద బిల్వ చెట్టు కనిపించింది. ఆ చెట్టు కింద కూర్చుని రాము కన్నీళ్లు పెట్టుకుంటూ దేవుణ్ణి ప్రార్థించసాగాడు. తెలియకుండానే చెట్టు ఆకులు కోసి కింద పడేస్తూ ఉండిపోయాడు. ఆ ఆకులు పడుతున్న చోట ఒక చిన్న శివలింగం ఉందని అతనికి తెలియదు. అతను వేస్తున్నవి మామూలు ఆకులు కావు, శివుడికి ఎంతో ఇష్టమైన బిల్వపత్రాలు. రాత్రి మరింత చీకటిగా మారింది. భయంతో రాము చెట్టు మీదకి ఎక్కి కూర్చున్నాడు. నిద్రపోకుండా ఉండటానికి ఆకులు కోసి కింద పడేస్తూనే ఉన్నాడు. తెలియకుండానే అతను రాత్రంతా జాగారం చేశాడు. తెలియకుండానే పూజ చేశాడు. అర్ధరాత్రి సమయం. ఒక్కసారిగా అడవంతా ఒక దివ్యకాంతితో నిండిపోయింది. ఆ కాంతి మధ్యలో సాక్షాత్తు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. రాము వణుకుతూ కిందకి దిగాడు. చేతులు జోడించి కన్నీళ్లతో నమస్కరించాడు. అప్పుడు శివుడు స్నేహంగా నవ్వి అన్నాడు, రాము, నువ్వు చేసిన పూజ నాకు ఎంతో ఇష్టం. నీ కన్నీళ్లు నాకు గంగాజలంలా పూజయ్యాయి. నీ భక్తి నన్ను ఇక్కడికి తీసుకువచ్చింది. శివుడు వరమడగమన్నాడు. రాము తనకోసం ఏమీ అడగలేదు. స్వామీ, మా అంబ కోలుకుంటే చాలు అని వినయంగా చెప్పాడు. శివుడు ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు. తెల్లవారిగానే రాము తన ఇంటివైపు పరుగెత్తాడు. గుండెల్లో ఒక ఆశ. ఇంటి దగ్గరికి వెళ్లి చూశాడు. అక్కడ ఒక అద్భుతం ఎదురైంది. నెలల తరబడి మంచం మీద పడి ఉన్న అతని అమ్మ ఆరోగ్యంగా నవ్వుతూ గడప దగ్గర నిలబడి ఉంది. ఆ క్షణంలో రాము కళ్లలో ఆనంద కన్నీళ్లు వచ్చాయి. ఆ రోజు అతనికి అర్థమైంది, దేవుడు మనం ఇచ్చే కానుకలను కాదు, మన హృదయంలో ఉన్న నిజమైన ప్రేమను, భక్తిని మాత్రమే చూస్తాడు.